మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ మేషరాశిలోకి ఈ యొక్క పక్ష ఫలితాల్లో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క శుక్రుని యొక్క మార్పు, అలాగే ఈ యొక్క బుధుని యొక్క మార్పు ఇవన్నీ కూడా కొంత ఫలితాన్ని అంటే ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు అని చూసుకున్నప్పుడు శుక్రుడు వీళ్ళకి దశమంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దశమంలో శుక్రుడు మార్పు చెందాడో తప్పనిసరిగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా వ్యవహరించాలి. అంటే అక్కడ స్త్రీలు అన్నప్పుడు అందరూ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తల్లి, సోదరీమణులు, అలాగే ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల కొలీగ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏదైనా వాళ్ళ వల్ల తెలియక కానీ వృత్తి పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే కాస్త ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉంటే ఖర్చుల నియంత్రణ అనేది చూసుకోవాలి. బుద్ధిని మనస్సుని కూడా నిశ్చలంగా ఉంచుకొని పని అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఈ యొక్క ఏదైతే ఇక్కడ రాశ్యాధిపతి కుజుడు ఉన్నాడో ఆ కుజుడు ఉచ్చస్థానాన్ని ఎప్పుడైతే పొందాడో అంటే ఈయన దశమ స్థానంలో సంచారం ఎప్పుడైతే జరుగుతోందో కాబట్టి కాస్త ఉద్యోగపరంగా అంటే ఈ కుజుడికి సంబంధించిన ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల పరంగా కొంతవరకు వీళ్ళకి ఉచ్చస్థానం కాబట్టి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కావచ్చు, సిమెంటు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో వీళ్ళకి మంచి లాభాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఇక్కడ రవి ఎప్పుడైతే ఈ యొక్క శనితో కలిసి ఉన్నాడో అంటే పంచమాధిపతి వచ్చి ఇక్కడ శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి మధ్యలో అనవసరమైన వ్యాపకాలకు ఉండడం లేదా మందత్వం ఏర్పడడం, బద్ధకం ఏర్పడడం ఇలాంటివి విద్యార్థుల్లో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ శని భగవాన్ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి చిన్న అవకాశాలు కూడా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడము, అలాగే కాస్త మధ్యలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉండడము, అలాగే నారాయణ కవచం నారాయణీయం చదవడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు అంటే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందడం అనేది
జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ను కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.